మే కమ్ ఇన్ మేడం. కమ్ ఇన్. ఏం రాహుల్, నువ్వు చాలా చదువుకున్నట్టున్నావు కదా, నువ్వు కూడా కంపెనీలు నడిపావు కదా, నీ కింద అసిస్టెంట్లు నీతో ఎలా బిహేవ్ చేసేవాళ్ళో నీకు బానే తెలిసి ఉంటుంది కదా. ఇప్పుడు నా అసిస్టెంట్గా నువ్వు ఎలా ఉండాలో కూడా నేను నీకు నేర్పించాలా? ఇప్పుడు నేనేం చేశాను మేడం? ఏమీ చేయలేదని అడుగుతున్నాను. ఇందాకటి నుంచి సర్కస్లో జోకర్ లాగా అలాగే నిలబడ్డావు కానీ ఎందుకు పిలిచారు మేడం అని ఒక మాట అడగాలి కదా. సారీ మేడం, మర్చిపోయాను. చెప్పండి, ఎందుకు పిలిచారు? ఆ ఫైల్స్ తీసుకొని నన్ను ఫాలో అవ్వు. ఇవన్నీ నేను తీసుకురావాలా మేడం? ఆఫ్ కోర్స్ నువ్వే చేయాలి. నా పర్సనల్ అసిస్టెంట్వి కదా, ఏ తీసుకురావా? అదేం లేదు మేడం, తీసుకొస్తాను. ఫాలో మీ. ఇందులో పెట్టు. పని చేయడం రాదా? ఇంత స్లోగా పెడితే తెల్లారుద్ది. సారీ, మిమ్మల్ని కాపాడాలనే టచ్ చేశాను.
ఎక్స్క్యూజ్ మీ మేడం. కమిన్. మేడం టైం అయింది, నేను ఇక వెళ్ళొచ్చా? నేను నీతో కొంచెం మాట్లాడాలి రాహుల్. దేని గురించి? చూడు బావా, మీ కుటుంబం వల్ల మేము చాలా నష్టపోయాం. అందుకే మీరంటే నాకు చాలా కోపం. అంతేకాదు, మా అక్కని కూడా మీరు చాలా అవమానించారు. ఆ కోపంతో కూడా నేను చాలా రగిలిపోయాను. అందుకే మీ దగ్గర నుండి మీ ఆస్తి మొత్తం తీసేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? నా టైం అయిపోయింది, నేను వెళ్ళొచ్చా లేదా? నేను మాట్లాడుతున్నాను కదా బావా, ఎందుకు అంత కోపం? సరే మేడం, చెప్పండి. మీ కుటుంబం మీద ఎంత కోపం ఉన్నా నీ మీద మాత్రం నాకు కోపం లేదు బావా. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా?